అడుక్కొని లక్షలు పోగేసినట్లు సినిమాలు సోషల్ మీడియా రీల్స్లో చూసే ఉంటాం. ఆ తరహా ఘటనే కర్ణాటకలో జరిగింది. జీవితాంత భిక్షాటన చేసిన ఓ వృద్ధురాలు కన్నుమూసాక ఆమె ఇంట్లో డబ్బు సంచులు చూసి అందరూ షాక్ అయ్యారు. 30 సంచుల్లో కరెన్సీ నోట్లతో పాటు వేల సంఖ్యలో నాణాలు ఉన్నాయి. మరి ఆ మొత్తం లెక్కిస్తే ఎంత వచ్చింది? ఆ డబ్బులను పోగేసిన వృద్ధురాలు ఎవరు? ఆమె కథేంటో ఈ కథనంలో చూద్దాం. కర్ణాటకలోని మాండ్యాకు చెందిన 68 ఏళ్ల హూర్ భిక్షాటన చేస్తూ తన సోదరితో కలిసి నివసించేవారు. వీరిద్దరూ వివాహం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితమే ఆమె సోదరి మరణించడంతో అప్పట్నుంచి హూర్ ఒంటరిగానే ఉన్నారు. ఆదివారం వృద్ధాప్య సమస్యలతో హూర్ కూడా తనువు చాలించారు. దీంతో ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లిన బంధువులు షాక్కి గురయ్యారు. 10-20 నోట్లతో 30 సిమెంటు సంచులున్నాయి. వేల సంఖ్యలో నాణాలు కూడా హూర్ పోగేశారు. జీవితాంతం భిక్షాటన చేస్తే వచ్చిన డబ్బును హూర్ ఎవరికీ ఇవ్వలేదు. తాను కూడా తినలేదు. తీరా ఆమె డబ్బంతా బంధువుల పాలైంది. హూర్ సంచుల నిండా దాచిపెట్టిన నగదును బంధువులంతా కలిసి గంటల పాటు శ్రమించి లెక్కించగా మొత్తం 8,40,000 రూపాయలున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ డబ్బును హూర్ సోదరులకు అందజేశారు. వారిలో ఒకరు 6 లక్షలు తీసుకున్నారు. మరొకరు తనకు వచ్చిన 2,40,000 నగదును స్థానిక మసీదుకు దానమిచ్చాడు. హూర్ బతికున్నంతకాలం పట్టించుకోని బంధువులు కాలం చెల్లాక ఆమె డబ్బును పంచుకోవడంపై స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.